టాలీవుడ్ సమ్మర్ బాక్స్ ఆఫీస్ మొదలయ్యేది పెద్ది ది పారడైజ్ సినిమాల క్లాష్ తో కాదా? మరి రామ్ చరణ్ నాని మార్చ్ లో రాకపోతే ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేసే స్టామినా ఎవరికుంది? అసలు ఈ చర్చకు తెరలేపిన సినిమా ఏంటి? టాలీవుడ్ లో కొన్ని రోజులుగా రిలీజ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న పెద్ది ది పారడైజ్ సినిమాలు చెప్పిన టైంకి రావడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆ సినిమాల షూటింగ్ పూర్తవ్వకపోవడం, మేకర్స్ అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ రూమర్స్ నిజమవుతాయా అనే డైలమా క్రియేట్ అవుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ డిస్కషన్స్ కి హాట్ టాపిక్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి వరుస బ్లాస్టింగ్ అప్డేట్స్ త్వరలో ఉంటాయని పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ స్పెషల్ ఫోటో షేర్ చేశారు. ఇప్పటికే దేఖలేంగే సాలా సాంగ్ తో హైప్ పెంచేసిన మేకర్స్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రేంజ్ ప్రమోషనల్ కంటెంట్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ టీం రిలీజ్ డేట్ ని త్వరలోనే కన్ఫర్మ్ చేయనుంది. పవన్ ఉస్తాద్ సినిమాతో టాలీవుడ్ సమ్మర్ బాక్సాఫీస్ మొదలవుతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. మార్చి 26నే పవర్ స్టార్ సినిమా రిలీజ్ అనే ప్రచారం జరుగుతోంది. ఆ డేట్ కి రావాల్సిన నాని ది పారడైజ్, మరుసటి రోజు విడుదల కావాల్సిన రామ్ చరణ్ పెద్ది సినిమాలు వాయిదా పడే ఛాన్స్ ఉందట. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ కాకపోవడంతోనే మార్చిలో సడన్ ఎంట్రీకి ప్లాన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదే నిజమైతే సమ్మర్ బాక్సాఫీస్ హీట్ ఉస్తాద్ భగత్ సింగ్ లాఠీ పవర్తో మొదలవ్వడం పక్కా అంటున్నారు జనాలు.